హైదరాబాద్ మగ్దూం భవన్లో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి సురవరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేతలు, అభిమానులు సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని మగ్దూం భవన్లో ఉంచనున్నారు. అధికారిక లాంఛనాలు పూర్తయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి రాజీ పడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగానని సీఎం రేవంత్ తెలిపారు. విద్యార్థి నేత నుంచి జాతీయ స్థాయి నేతగా ఆయన ఎదిగిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ నేతగా ఎదగడం గర్వకారణమన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా సిద్ధాంతాలను ఎప్పుడు వీడలేదని గుర్తు చేశారు. సుధాకర్ రెడ్డిని ప్రజలు గుర్తుంచుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన పేరుండేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సుధాకర్ రెడ్డి లేఖ పేరుకే తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టినట్టు తెలిపారు. సురవరం భౌతిక కాయానికి రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు నివాళులర్పించారు. ఆయన మృతి తనను తీవ్రంగా కలిసివేసిందని అన్నారు. సురవరం మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లుగా కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మగ్దూం భవన్లో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి సురవరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేతలు, అభిమానులు సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని మగ్దూం భవన్లో ఉంచనున్నారు. అధికారిక లాంఛనాలు పూర్తయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి రాజీ పడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగానని సీఎం రేవంత్ తెలిపారు. విద్యార్థి నేత నుంచి జాతీయ స్థాయి నేతగా ఆయన ఎదిగిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ నేతగా ఎదగడం గర్వకారణమన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా సిద్ధాంతాలను ఎప్పుడు వీడలేదని గుర్తు చేశారు. సుధాకర్ రెడ్డిని ప్రజలు గుర్తుంచుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన పేరుండేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సుధాకర్ రెడ్డి లేఖ పేరుకే తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టినట్టు తెలిపారు. సురవరం భౌతిక కాయానికి రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు నివాళులర్పించారు. ఆయన మృతి తనను తీవ్రంగా కలిసివేసిందని అన్నారు. సురవరం మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లుగా కేటీఆర్ తెలిపారు.